ఓం మహాగణపతే నమ, సరస్వత్యై నమ, హయగ్రీవాయ నమ. ఓం హరి ధాత్రి భక్తి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఒక జీవన విధానము. మంచిగా బ్రతకటానికి చేసే ప్రతి పని ధర్మంగానే మనం భావించవచ్చు. ఈ ధర్మం అండి చాలా పెద్ద సబ్జెక్టు, చాలా లోతైంది. సంక్షిప్తంగానే మీకు చెప్తున్నాను నేను. దేశ కాల పత్ర బట్టి ఈ ధర్మం మారుతూ ఉంటుంది. దేశం అంటే స్థలం, మనం ఉన్న ప్రదేశము. కాల అంటే టైము. పత్ర అంటే సిచ్యుయేషన్. ఈ సిచ్యుయేషన్స్ బట్టి, మనుషులను బట్టి, మనుషులతో ఉన్న రిలేషను, బంధుత్వాలను బట్టి ఈ ధర్మం మారుతూ ఉంటుందండి. సో ధర్మం, మనం ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మంగా బ్రతకటము, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని ఆచరణయుక్తంగా ఆచరించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సంక్షిప్తంగా ధర్మం అంటే మనం ఇలా చెప్పుకోవచ్చండి. కలియుగంలో కర్మఫలం, ఈ జన్మలో చేసిన కర్మఫలం ఈ జన్మలోనే అనుభవించాలని అంటూ ఉంటారు. ఎంతవరకు నిజం అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. యాక్చువల్గా కర్మానుసారమే, పునర్జన్మ సిద్ధాంతానికి అనుగుణంగా మన జన్మ ఉంటుందండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ అనుసారం మన జన్మ ఉంటుందండి. అంటే సంచిత కర్మ అంటే గత జన్మలలో మనం చేసిన పాప పుణ్యాల బ్యాలెన్స్. ప్రారబ్ధ కర్మ అంటే అందులో కొంత అనుభవించడానికి మనం ఈ జన్మలో పుట్టాం. ఈ జన్మలో చేసిన కర్మ ఫలాలను కొంత, పూర్వజన్మలో చేసిన కర్మ పుణ్య ఫలాల యొక్క ఫలితం కొంత అనుభవించడానికి మనం ఈ జన్మలో పుట్టామండి. ఇంకా ఆగామ కర్మ అంటే ఈ జన్మలో మనం చేసిన కర్మల యొక్క ఫలితం ఒక్కోసారి ఇక్కడ అనుభవించవచ్చు, లేదంటే క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మకి అది మారుతుందండి. సో ఈ మన క్వశ్చన్లో ఈ జన్మలో అనుభవించాలా అన్నది ఏమీ లేదు. కొన్ని మనం అనుభవించవచ్చు, కొన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మలోకి వెళ్ళవచ్చు అండి. సో ఇక్కడ మన అందరూ తెలుసుకోవాల్సింది, రుణానుబంధ రూపేణ మన జన్మ లభిస్తుందండి. మనకు లభించే భార్య, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరూ కూడా గత జన్మ కర్మల అనుసారమే వీరందరితో మనకి బంధం ఏర్పడుతుంది.